పేరు మహేందర్ సాగర్, కొంపల్లి డివిజన్ బీజేపీ కోశాధికారిని. నిన్న తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అనౌన్స్ చేసింది కల్వకుంట్ల కవిత గారు. వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళ అత్తమామ, వాళ్ళ భర్త ఇంటి పేరు తెలియదు నాకు. ఆమె కల్వకుంట్లనే పరిచయం చేసుకుంటుంది అందరికీ. కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. బాగుంది. తెలంగాణ ఆడబిడ్డ రాజకీయాలకు రావడం మేము స్వాగతిస్తున్నాం, వారికి శుభాకాంక్షలు. కానీ ఆ దురహంకారపు మాటలు, వాళ్ళ అయ్యే రక్తం నుంచి వచ్చిన అహంకారపు మాటలు బంద్ చేసుకో. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎంపీలను బానిసలను మాట్లాడడం నీ దొరసాని తత్వానికి నిదర్శనం. ఇట్లయితే రాజకీయాలు రాణించలేమమ్మా. తెలంగాణలో ప్రజలు ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి బానిసలు అవుతారు. ఇలా నువ్వు ఇదే స్వరంతో ఇలానే మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయం నువ్వు చేయలేవు. ఈ రాజకీయం నువ్వు చెయ్యవు. ఎట్లావో నువ్వు నీ పబ్బం గడుపుకోవడానికి, నీ ఉనికి చాటుకోవడానికి ఏదో టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నావు. ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఏదో కొంత ఓట్ బ్యాగ్ సంపాదించి సేమ్ యాస్టీస్ సీనియర్ సెమిలాకి నువ్వు జూనియర్ సెమిల్ అవుతావు. ఆ పార్టీని తీసుకొని కాంగ్రెస్కు దీనికి అంటగడతావు. అది తెలుసు. నీ పార్టీ భవిష్యత్తు, నీ భవిష్యత్తు నీకు అర్థమవుతుంది. అయినా ఒక తెలంగాణ ఆడబిడ్డ అయి ఉండి కేసీఆర్ ఏం పీకినని మాట్లాడుతున్నావు. ఆయన పీకేటప్పుడు నువ్వేం చేస్తున్నావు తల్లి? నువ్వు అనే ఉన్నావు కదా. ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్లో గల్లబిప్పుతలేరంటావు. పార్లమెంట్లో ఎంత గల్లబిప్పాలని చెప్తున్నారు, ఎంత మాట్లాడుతున్నారు. గతంలో 2014లో మీ టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, నువ్వు కూడా ఒకసారి నాయకత్వం వహించినావు నిజామాబాద్ పార్లమెంట్ నుండి. అప్పుడు మీరేం చేసినారు? ఏమీ చేయలేరు. కానీ ఇప్పుడు ఏదో బయటకు వచ్చి నేను శుద్ధపూసనైనా, నేను అప్పుడు తప్పు చేసినా, నన్ను క్షమించండి, నేను ఇప్పుడు మంచిదానైనా అని ఏసం వేసుకొని బయటకు వచ్చినావు తల్లి. నీ ఏసం, నీ రంగు పోయేదో తొందరలో ఉంటుంది. నువ్వు పార్టీ పెట్టేదాన్ని తెలంగాణ ఆడబిడ్డ స్వాగతిస్తున్నావు, కానీ నీ మాటలు, నీ చేతలు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. రాబోయే రోజులలో ఇలాంటిదే మళ్ళీ పునరావృతం అయితే ఈ టీఆర్ఎస్ ఉండదు, ఏది ఉండదమ్మా. తస్మాత్ జాగ్రత్త.